ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది చూడ్డానికి ఒక పెన్ను లాగా ఉంటుంది. కానీ పెన్ను కాదు. అలాగని ఇది పెన్సిల్ కూడా కాదు. దీనిలో ఈ విధంగా ప్రెస్ చేస్తా ఉంటే కింది వైపు నుంచి పెన్సిల్ లెడ్ వస్తా ఉంటుంది. పెన్సిల్‌తోని చేసే పని ఈ పెన్సిలు చేసే పని ఈ పెన్సిల్ అనేది చాలా బాగా చేస్తా ఉంటుంది. చూడడానికి పెన్‌లాగా ఉన్నా కూడా ఇది పెన్సిల్ చేసే పని చేస్తా ఉంటుంది. దీంతోని మనము ఉపయోగిస్తా ఉంటే పెన్సిల్‌తోని మనము ఉపయోగించినప్పుడు లైన్స్ కానీ, డ్రాయింగ్ కానీ మనకు ఒకే విధంగా రాదు. ఎక్కువ తక్కువ వస్తా ఉంటుంది. కానీ ఈ పెన్సిల్‌ను ఉపయోగించడం ద్వారా మనకు ఒకే విధంగా సమానంగా లైన్ వస్తా ఉంటుంది. మీరెప్పుడైనా కూడా ఈ పెన్సిల్‌ను ఉపయోగించి ఉంటే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. డ్రాయింగ్ చేయడంలో, అలాగే ప్రాజెక్ట్ వర్క్ చేయడంలో కూడా ఈ పెన్సిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరెప్పుడైనా పెన్సిల్‌ని ఉపయోగించి ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పెన్సిల్‌ను ఉపయోగించి లైన్స్ కొడితే పేపర్ పైన లైన్స్ కొడితే ఇక్కడ చూస్తున్న విధంగా లైన్స్ కొడితే ఒకే విధంగా ఉంటుంది. ఎక్కువ తక్కువ లేకుండా ఒకే విధంగా ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. అందుకే పెన్సిల్ బదులు ఈ పెన్సిల్ అనేది ప్రాజెక్ట్ వర్క్ చేసే వాళ్ళకు, అలాగే డ్రాయింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది.